చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం అప్పట్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసము, అదేవిధంగా తెలుగు జాతిని ప్రపంచ ఖ్యాతిగా మార్చేదాని కోసము ఈ పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాల మైనారిటీలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ పార్టీని స్థాపించాడు. స్థాపించిన 9 నెలలకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చిన మహనీయుడు మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన్ని మనమందరము ఈ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జోహార్లు అర్పించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఎక్స్ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారి క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తల నడుమ జెండా ఎగరవేసి పండుగ చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు మనము స్మరించుకోవాలంటే మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకోవాలి. ఆయన పార్టీ స్థాపించినప్పుడు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో రావడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఆయన చేయూతనిచ్చి వాళ్ళని రాజకీయంగా గాని ఆర్థికంగా గాని వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో, తెలుగు అని ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మనము చూస్తే తమిళియన్స్ అనే వాళ్ళు ఎక్కడ అంటే ఆంధ్ర అంటే మద్రాసీలా అనే పరిస్థితి ఉండేది. దాన్ని ధీటుగా ఎన్టీఆర్ గారు ఆ పొయ్యి తెలుగు వాళ్ళంటే ఒక ఆత్మగౌరవం ఉండాలని చెప్పి పార్టీని స్థాపించి ఆయన ఎంతో మంది బడుగు బలహీన వర్గాలనైతేమి మహిళలనైతేమి ముందుకు తీసుకురావడం జరిగింది. అదే విధంగా దాంతో ఎన్టీఆర్ గారి తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకుపోతూ అదే అనుసరిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా అదే పందాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండ కార్యకర్తలే. దేశంలో ఎక్కడ లేని బలం శక్తి మన కార్యకర్తలు మన పార్టీకే ఉంది. దీన్ని ప్రతి ఒక్క కార్యకర్తని మన పార్టీని ఇట్లే ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి, శ్రేయోభిలాషులకి, పార్టీ అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రభుత్వం మన గవర్నమెంట్ రావాలని చెప్పేసి టికెట్ ఎవరికి వచ్చినా చింత లేదని చెప్పేసి ఎవరో ప్రభుత్వం ఒక టికెట్ గుమ్మనూరు జయరామన్నగానికి ఇస్తే అతనికి అందరు కలిసి మా కార్యకర్తల తరపున మా తరపున వచ్చి అత్యధికంగా కష్టపడి గెలిపించినాము. కానీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారు అంటే పార్టీ గుర్తిస్తాదేమో అని అనుకున్నాం, కానీ ఇంతవరకు ఏం గుర్తించలేదు. కానీ ఈ రోజు కార్యక్రమాలు కానీ ఈ క్యాంప్ ఆఫీస్లో జితేంద్ర గౌడ్ గారు నిర్వహంగా చేస్తున్నాడు. కార్యకర్తలకి ఏదైనా కష్టాలు వచ్చినా కానీ ఈ రోజు వరకు పాటుపడుతూనే ఉన్నాడు. నేటి వరకు ఏ గవర్నమెంట్ చేసుకున్నా చింత మేమున్నాము, మా గవర్నమెంట్ ఉంది, మేము చేస్తాం, మేము భయపడతాం. గవర్నమెంట్ లేకున్నప్పుడే కార్యక్రమాలు చేసిన వాడు ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ సైలెంట్ గా ఉండి తూచా తప్పకుండా కొంతమంది కార్యకర్తల కోసం సహకారాలు అందిస్తూ ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని గుర్తించి ఏదో ఇతనికి ఒక పదవి ఇస్తే రేపు బాగుంటుందని చెప్పేసి, పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లోన ఈ రోజు గత గవర్నమెంట్ గాలి నుంచి గెలిచినాం. స్థానిక ఎన్నికలు ఆషామాషి కాదు, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీసీ ఎన్నికలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క కార్యకర్త నిద్ర లేకుండా కష్టపడితే తప్ప గెలిచే అవకాశాలు లేవు. ఎమ్మెల్యేగా గెలవడం వేరు, సర్పంచ్గా గెలవడం వేరు, ఎంపీటీగా గెలవడం వేరు, కౌన్సిలర్గా గెలవడం లేదు. కాబట్టి ఇవన్నీ గెలిచాలంటే ఇట్లా నాయకుల్ని తీసుకొని ఏదో పదవి ఇచ్చి మన పార్టీకి ఆయన సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు పోతామని చెప్పేసి ఇన్నేళ్ళలో దాదాపు 40 సంవత్సరాలు నాకు ఉండేది. 40 సంవత్సరాలు ఒకటే పార్టీ జెండా, ఒకటే ఇంట్లో. ఈ రోజు వరకు వాళ్ళతో పాటు మేము ఉన్నాం. మమ్మల్ని వాళ్ళు ఏం మేము చేయలేదు, కానీ వాళ్ళు మేము వదిలిపోలేదు. వాళ్ళు చెప్పినారు, మేము పార్టీ సపోర్ట్ చేసినాం అంతేగాని. కానీ ఈరోజు మేము ఊరికే ఉన్నాం కానీ చాలా బాధ అనిపిస్తుంది.
గవర్నమెంట్లో ఉన్నా లేనట్లే, లేనట్లే లేకున్నా ఉన్నట్లే అని చెప్పేసి ఈ అభిమానాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ